పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి డీలిస్టింగ్ జరగటానికి సులువు చేసిండ్రు సెబీ ఒక జీవో. అదేందో చూద్దాం. ప్రత్యేక నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ వాటా ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింపుల్గా వాటిని పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. సిపిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటారు వాటిని. అయితే ఏదైతే ప్రభుత్వ వాటా 90% కంటే అధికంగా ఉన్నటువంటి కంపెనీలు పిఎస్యులు అవి స్వచ్ఛందంగా స్టాక్ ఎక్స్చేంజ్ల నుంచి వైదొలగడం అంటే డీలిస్టింగ్ అంటారు దాన్ని. లిస్టింగ్ అంటే ఒక షేరు ఐపీఓ వచ్చినాక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టింగ్ అంటారు. డీలిస్టింగ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నటువంటి షేరు తర్వాత వైదొలగటం అంటే ఇక షేర్ ట్రేడ్ కాదు, దాన్ని డీలిస్టింగ్ అంటారనమాట. అది ఇప్పుడు ప్రొసీజరు. ఆ సెబీ ఏదైతే చేంజ్ చేసిందో ఆ రూల్, ఆ జియో ఏదైతే సర్క్యులర్ ఉందో దాన్ని మనం ఇప్పుడు మీకు చెప్తున్నాం. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఏదైతే డీలిస్టింగ్ సంబంధించినటువంటి ప్రత్యేక చర్యలను సెబీ మంగళవారం నోటిఫై చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీతో జారీ అయినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఈ నిబంధనలు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు అంటే ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటారు, బీమా కంపెనీలు మినహా ఇతర పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఏందో చూద్దాం. ఈ డీలిస్టింగ్కు పబ్లిక్ వాటాదారులు 3/2 మంది ఆమోద ముద్ర వేయాలనేది అంతకుముందు ఉండి ఇప్పుడు ఆ నిబంధన సడలించడం జరిగింది. తర్వాత కనీస ధరపై కనీసం 15% ప్రీమియంకు డీలిస్టింగ్ జరగవచ్చు. అంటే ఉన్న ధర మీద ఒక 15% ప్రీమియంకి డీలిస్టింగ్ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే మరి ఆ కనీస ధర ఎట్లా లెక్కిస్తారు? ఈ కనీస ధర లెక్కింపు ఏదైతే ఉందో, ఏదైతే డీలిస్టింగ్ తారీఖు ఉంటుంది, నిర్దిష్ట తేదీ, ఈ నిర్దిష్ట తేదీకి ముందు 52 వారాల సగటు ధర, ఆ తేదీకి ముందు 26 వారాల్లో గరిష్ట ధర అంటే 52 డేస్ యావరేజ్ ప్రైసు, దాన్నే విడబ్ల్యూఏపీ అంటారు, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటారు, ఏటీపీ అంటారు, దాన్నే డిఎంఏలు ఈఎంఏలు అంటారు. 52 వీక్స్ యావరేజ్ ప్రైసు అంటే డిఎంఏ అంటే డైలీ మూవింగ్ యావరేజ్, ఈఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఎస్ఎంఏ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది 52 వీక్స్ యావరేజ్ ప్రైస్ తీస్తారు. తీసి ఒకవేళ ఏదైతే డీలిస్టింగ్ తారీఖు ఉందో దానికంటే ముందు 26 వారాలు మళ్ళీ గరిష్ట ప్రైసు అంటే మ్యాక్సిమం ప్రైసు, హైయెస్ట్ ప్రైసు, హై ప్రైసు, ఇద్దరు స్వతంత్ర రిజిస్టర్డ్ విలువ మదింపుదారుల నివేదికలో ఈ ధర, ఈ మూడింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మనకి నిర్ణయించడం జరుగుతుంది.